గంజాయి మత్తులో మైనర్లు తోటి పిల్లలపై దాడి చేసిన ఘటన శ్రీ సత్యసాయి జిల్లాలో చోటు చేసుకుంది. కదిరి మండలం కాలసముద్రంలో పిల్లలపై గంజాయి బ్యాచ్ రెచ్చిపోయింది. విచ్చలవిడిగా గంజాయి అమ్మకాలు జరుగుతుండటంతో మైనర్లు మత్తుకు బానిసలవుతున్నారని స్థానికులు చెబుతున్నారు. పోలీసులు కూడా చూసి చూడనట్లు వ్యవహరిస్తూ ఉండడంతో గంజాయి బ్యాచ్ ఆగడాలకు హద్దు లేకుండా పోతుందని స్థానికులు వాపోతున్నారు. ఈ విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నాగేంద్రనాథ్ రెడ్డి అందిస్తారు. చెప్పండి నాగేంద్రనాథ్ రెడ్డి, గంజాయి మత్తులో తోటి పిల్లలపైనే మైనర్స్ దాడి చేసిన ఘటన చోటు చేసుకున్న నేపథ్యంలో అసలు ఆ ఘటనకి సంబంధించిన వివరాలేంటి? దుర్గా శ్రీ సత్యసాయి జిల్లా కదిరి రూరల్ మండలం కాలసముద్రంలో గంజాయి మూట రెచ్చిపోయింది. ముగ్గురు గంజాయి తీసుకున్నటువంటి మైనర్ ఇద్దరు పైన దాడి చేయడం జరిగింది. ఈ ముగ్గురు ఇద్దరిపైన దాడి చేసేటప్పుడు ఇంకో అబ్బాయి ఆ వీడియో తీసి హల్చల్ చేశారు. మొత్తం ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే గంజాయి ముఠ పెద్ద ఎత్తున కదిరి ప్రాంతంలో ఉన్నాయి. చాలా చోట్ల గతంలో కూడా ఈ మధ్య కాలంలోనే తలుపుల అలాగే తనకల్లు ఏ ప్రాంతాల్లో కూడా చాలా మంది పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. గంజాయిని కూడా పట్టుకోవడం జరిగింది. అయితే విశాఖపట్నం నుంచి రైలు మార్గం గుండా ధర్మవరం వస్తుంది. అక్కడి నుంచి రోడ్డు మార్గాన మొత్తం జిల్లా వ్యాప్తంగా అన్ని చోట్లకి వస్తుందనేసి చెప్పడం జరుగుతుంది. అయితే పోలీసులు ఈ డ్రగ్స్ సంబంధించినటువంటి దానిపైన వాళ్ళు అవగాహన కల్పిస్తున్నారు తప్ప ఎక్కడి నుంచి డ్రగ్స్ వస్తుంది దాన్ని నియంత్రించలేకపోతున్నారు. అది నియంత్రిస్తే తప్ప పూర్తిగా దీన్ని మనం కట్టడి చేయడానికి కాదు. ఖచ్చితంగా ఇది రైల్లో ఎక్కువ వస్తుంది, విశాఖపట్నం నుంచి వస్తుంది కాబట్టి దీన్ని ఖచ్చితంగా కంట్రోల్ చేయాలనేసి స్థానికులు కానీ ప్రజా సంఘాలు కానీ కోరుతున్నాయి. మహిళా సంఘాలు కూడా ముఖ్యంగా దీన్ని డిమాండ్ చేస్తున్నాయి. అయితే ఈ గంజాయిని వాళ్ళు ఏ రోడ్డు మార్గాన్ని వస్తుంది దాన్ని ఎంచుకోకుండా గంజాయి పైన అవగాహన కల్పించడం వల్ల ఏమాత్రం ప్రయోజనం ఉండదు. ఇది మామూలు కంటిన్యూ అవుతుంది. విశాఖపట్నం నుంచి ధర్మవరం వస్తున్నప్పటికీ ఎక్కడ వీళ్ళు చెకింగ్ చేయడం లేదు, పట్టుకోవడం లేదు. వచ్చిన తర్వాత వీళ్ళు హడావుడి చేస్తున్నారు, వీటిపైన డ్రగ్స్ పైన కార్యక్రమాలు పెడుతున్నారు తప్ప వచ్చేటప్పుడే కట్టడి చేస్తే అసలు జిల్లాలోని రానివ్వకుండా చేస్తే బాగుంటుంది. ముఖ్యంగా విశాఖపట్నం నుంచి ఎక్కువ వస్తుంది. ఇది విశాఖపట్నంలోనే కంట్రోల్ చేయాలనేసి మహిళా సంఘాలు డిమాండ్ చేయడం జరుగుతుంది. అయితే దీనికి చాలా మంది మైనర్లే ఎక్కువ మంది దీనికి బానిస అవుతున్నారు. వాళ్ళు గంజాయి తీసుకున్న తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళకి తెలియడం లేదు. అసలు మనం ఈ వీడియోలో కూడా చూడొచ్చు. ముగ్గురు గంజాయి తీసుకున్నట్టు మైనర్లు మిగతా వాళ్ళ స్నేహితులపైన దాడులు చేస్తున్నారు. మరో వచ్చి వీడియో తీయడం జరిగింది. అయితే ఈ వీడియో తీయడం ద్వారానే ఇది బయటికి రావడం జరిగింది. అంటే ఇలాంటి సంఘటనలు చాలా జరుగుతున్నాయి, బయటికి రావడం లేదు అనేసి స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కఠినమైన చర్యలు తీసుకుంటే తప్ప ఇది కంట్రోల్ అయ్యే పరిస్థితులు చూసి చూడనట్లు పోతే మాత్రం ఖచ్చితంగా భవిష్యత్తులో చాలా మంది ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది. అదే కాకుండా అది కిరాతకంగా జరిగే సంఘటనలు కూడా చాలా ఎక్కువ ఉంటాయి. క్రైమ్ రేట్ పెరిగే అవకాశం ఉంటుంది. ఎప్పటికైనా పోలీసులు ఎక్కడి నుంచి గంజాయి వస్తుందో దాన్ని ఖచ్చితంగా కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉందని ప్రజా సంఘాలు, మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. థ్యాంక్ యూ నాగేంద్రనాథ్ రెడ్డి.